ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తొందరపడి నీ సాయి తండ్రి మాటలు కొట్టి పారేయకుండా వెంటనే వినిబిడ్డ, నీకైనా నువ్వు కోరిన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుందని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఎందుకమ్మా కంగారు, రేపటి రోజున నీకు దూరమైన బంధం నీకు చేరువవుతుంది. అవును తల్లి, నువ్వు ఏదైతే బంధం దూరం అవుతుందని బాధపడుతున్నావో ఆ బంధం నువ్వే కావాలని నిన్ను వెతుక్కుంటూ నీ ముందుకు రాబోతుంది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. నీ బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కదా, మరి ఇంకా నీకు ఎందుకు దిగులు చెప్పు. నీకు దూరమైన బంధం గురించి రోజు ఇప్పటి వరకు కూడా బాధపడుతూ ఉన్నావు కదా, ఆ బంధం నీకు దగ్గర చేరకుండా ఎలా ఉంటుంది అంటే వస్తుందా రారా అని నువ్వు పదే పదే నువ్వు నన్ను అడుగుతున్నావు. అందుకే నీకైన సమాధానాన్ని నేను తీసుకువచ్చానమ్మా. ఇక నీ మనసులో ఉన్న భారం మొత్తం కూడా నేను తొలగించబోతున్నాను. ఎవరైతే నిన్ను అవహేళన చేసి బాధ పెడుతూ ఉన్నారో, ఎవరైతే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో, మళ్ళీ నీ కోసం తిరిగి వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. అవును తల్లి, ఇది అక్షర సత్యం. నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఏదో కోల్పోయినట్టుగా ఏడుస్తూ ఉన్నావు కదా, నీ గురించి, నీ మంచి మనసు గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తానమ్మా. ఇలా చూడమ్మా, నీకు దూరమైన వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ నీ లక్ష్యాన్ని నువ్వు వదులుకుంటున్నావు. అలా చేయకి తల్లి. వాళ్ళు దూరమైతే బాధపడడం సహజమే కదా. కాదన్నా సరే నిన్ను నిర్లక్ష్యం చేసుకుంటా చెప్పు. నీ గురించి నువ్వే పట్టించుకోవాలి కదా. అప్పుడే కదా నువ్వు ఇతరుల గురించి ఆలోచించగలవు. అందుకే ముందు నువ్వు నీ గురించి ఆలోచించుకో. నీకంటూ ఒక లక్ష్యం ఉంది, దాని గురించి కష్టపడు. ఇక అంతా మంచి జరుగుతుందమ్మా. నీ జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి. హాయిగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి నీ ముందుకి ఈ బంధాన్ని తీసుకురాబోతున్నారు కదా, ఇక సంతోషమేగా. ఎవరైతే దూరం అయ్యారని నువ్వు అనుక్షణం బాధపడుతున్నావో వాళ్ళెన్నో అపార్థం చేసుకున్నారు. ఇన్ని రోజులు కూడా నువ్వు దాని గురించే బాధపడుతూ ఉన్నావు కదా, వాళ్ళ తప్పే వాళ్ళు తెలుసుకుని నీ దగ్గరికి రాబోతున్నారు తల్లి. ఇంతకన్నా నీకేం కావాలి చెప్పు. ఇదే కదా నువ్వు కోరుకున్నది. వాళ్ళలో ఉన్న అపార్థమంతా కూడా తొలగించేసి నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. నీకు దూరమైన వాళ్ళని తిరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఇదంతా కూడా నువ్వు నాపై నమ్ముకున్న భక్తి వల్లే నేను చేస్తున్నాను తల్లి. ఇలా చూడమ్మా, ఎవరైతే నిన్ను హేళన చేసి, అవమానించి, నిందించి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళ తప్పు తెలుసుకొని ఇప్పుడు నువ్వు ఎంతో గొప్పవాడివని తెలుసుకొని నీ మాటలకి నచ్చి నీ దగ్గరికి రాబోతున్నారమ్మా. నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే బయటపడబోతుంది. ఆ భగవంతుడు కాలం చెప్పాను కదా, అన్నీ చూస్తూ ఉంటాయని. ఇక నీకైన రోజు వచ్చేసింది కాబట్టి నీ బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఈ మధ్య చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోయి నీ యొక్క బంధం అనేది శాశ్వతంగా నీతోనే ఉంటుంది బిడ్డ. నీ యొక్క సంతోషాన్ని రెట్టింపు చేసుకో. ఆనందాన్ని నువ్వు ఆహ్వానించాల్సిందేనమ్మా. నువ్వు కోరుకున్న బంధం మళ్ళీ నీ దగ్గరికి చేరిన తర్వాత నీకు ఏదైనా సరే ఇంతకు ముందు జరిగిన విషయాలు కానీ, గొడవలు కానీ అవేవి కూడా అస్సలు నీ దగ్గరికి రానివ్వద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థమవుతుంది కదా. ఒక్క విషయం కూడా నీ దగ్గరికి రానివ్వద్దమ్మా. అలాగే గతంలో నీకు ఎందుకు గొడవ, అలాంటి తప్పు మళ్ళీ నీ భవిష్యత్తులో చేయకుండా ఉండాలని అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా ఏదైనా సరే ఒకటి జరిగిపోయిన తర్వాత ఒకటి గొడవ జరిగిందంటే దాన్ని మర్చిపోవాలి, లేదంటే సర్దుకుపోవాలి. మళ్ళీ అదే గుర్తు చేసుకొని ఎందుకమ్మా అలా నువ్వు బాధపడుతూ ఉన్నావు. నీకైన రోజు వచ్చేసింది కదా, ఇక నీ బాధ అనవసరం. నీకైన వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు బిడ్డ. నీ మంచి మనసును వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు.
నీ గురించి మంచిగా ఆలోచించుకుంటున్నారు. నీ విషయంలో తొందరపాటు విషయం తీసుకొని నిన్ను అనేక రకాలుగా నిందించి దూరం అయిపోయారని, నీ యొక్క బంధం దూరమైందని, మళ్ళీ తన తప్పు తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నారు బిడ్డ. అతి త్వరలోనే ఇది జరగబోతుంది. అలాగే నేను తక్కువ స్థాయిని చెప్పి తక్కువ చేసి చూశారు కదా, ఇక నీ గొప్పతనం ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. నువ్వు ఎంత గొప్పవారివో కూడా వాళ్ళకు అర్థమైంది. నిన్ను దూరం చేసుకున్న తర్వాత వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకున్నారు కదా, ఇక వాళ్ళు నిన్ను ఎందుకు వదిలిపోయారో, అసలు ఎవరి వల్ల ఈ గొడవలు జరిగాయో ఆ మూడో వ్యక్తి వల్లే కదా. మనిద్దరి మధ్య గొడవ జరిగింది, దూరం అయిపోయావని, అన్యోన్యంగా ఉండేవాళ్ళ మన జీవితం ఇలా నాశనం అయిపోయిందని, సంతోషంగా ఉన్న మన కాపురంలో చిచ్చు పెట్టేశారని, సంతోషంగా ఉన్న మన బంధాన్ని నాశనం చేశారని చెప్పి ఆ మూడో వ్యక్తి గురించి స్పష్టంగా బంధం తెలుసుకున్నారమ్మా. ఇక నువ్వు కంగారు పడకు. మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి బంధం అనేది శాశ్వతంగా దూరం పెట్టిపోతున్నాను. ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది తల్లి. ఆ మూడో వ్యక్తి అమాంతం మిమ్మల్ని దూరం పెడుతున్నారు కదా, జరిగిందేదో జరుగుతూ ఉంటుంది. ఇక ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండు బిడ్డ. అలానే కోరుకున్న బంధం నాకు కావాలి అనుకున్నప్పుడు ఒక మెట్టు దిగినా తప్పులేదు. చెప్పు, అప్పుడే కదా నీ బంధం అనేది నిలబడుతుంది. అలా కాకుండా కోపం వస్తే ఆ బంధం ఎలా నిలబడుతుంది చెప్పు బిడ్డ. ఆలోచించి నీ బాబా చెప్పేది నిజమా కాదా, నీ బంధం నీకు తోడుగా ఉంటే నువ్వు ఎంత ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉంటుందో నీకు తెలిసినప్పుడు ఆ బంధాన్ని కాపాడుకోవడం కూడా నీ బాధ్యతే కదమ్మా. మరి ఎందుకు కాపాడుకోకుండా ఒక చిన్న మాట అంటే నీ బంధాన్ని దూరం చేసుకుంటున్నా చెప్పు. నీకు నీ బంధం దగ్గర కావాలన్నప్పుడు కాస్త తగ్గడంలో తప్పేమీ లేదు కదా బిడ్డ. ఎప్పుడు కూడా బంధం అలా చేస్తేనే నీ బంధం అనేది బలపడుతుందమ్మా. మీ యొక్క బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. రోజు రోజుకి నువ్వు కోరుకున్న బంధంలో ప్రేమ అనేది పెరుగుతుంది తల్లి. అది భార్యాభర్తలు కావచ్చు, అక్క తమ్ముళ్ళ బంధం కావచ్చు, అక్కా చెల్లెళ్ళ బంధం కావచ్చు, తండ్రి కొడుకుల బంధం కావచ్చు, తల్లి కూతుళ్ళ ఏ బంధమైనా సరే నీ దగ్గర చేరిన క్షణం నుంచి నీ మనసు హాయిగా ఉంటుంది. అలాగే నీ కుటుంబంలో సంతోషాలు నిండబోతున్నాయి. ఇది నీ సాయి వాక్కు తల్లి. నీ సాయి ఆశీర్వాదంతో ఇదంతా జరగబోతుంది. ఇక ఏ మాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. వీలైనంత వరకు ఈ మూడో వ్యక్తి మాత్రం నీ దగ్గరకు రానివ్వద్దు. అది ఎవరో నీకు ఇప్పటికే అర్థమైంది కదా. ఇప్పటికే అంటే మీ ఇద్దరి మధ్య చిన్న అంటే గొడవలయ్యి బాధపడుతున్నావు కదా, అది కూడా ఈ మూడో వ్యక్తి వల్లే. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఆ వ్యక్తికి వీలైనంత దూరం పెడితే నీకే మంచిది. ఇంకా సంతోషంగా ఉండు బిడ్డ. అన్నీ మారుతాయి. అంతా నేను మారుస్తాను కదా, హాయిగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.